ఇప్పుడు 20 ఏళ్ల తర్వాత మీ మొదటి సినిమాని మీరు స్క్రీన్ మీద చూసుకుంటే ఏమనిపిస్తుంది? గుడ్ క్వశ్చన్. ఇట్స్ బిన్ లాంగ్ టైమ్ నేను మళ్ళీ ఆ సినిమా చూసి అండి. బట్ ఈవెన్ నౌ పీపుల్ బంప్ ఇన్ టు మీ, నన్ను కలిసిన వాళ్ళు సార్ దే స్టిల్ రిమెంబర్ మీ ఫర్ ఓన్లీ దట్ మూవీ. మోస్ట్ ఆఫ్ ది మీన్ ఒక మన ఏజ్ అంటే ఒక 40+ ఇయర్స్ వాళ్ళందరూ దే రిమెంబర్ మీ ఫర్ దట్ మూవీ. అండ్ ఈ 30 లోపల ఉన్నవాళ్ళు మీరెవరండి మీరే అంటే ఆ సినిమా సార్ చిన్నప్పుడు అది చూసే పెరిగాను సార్ అన్నట్టు ఐ హర్డ్ దోస్ స్టోరీస్. అవన్నీ గివ్స్ మీ గుడ్ కిక్. సో బేసికల్లీ అలాంటి సినిమా తీయాలంటే ఆ క్యాప్టెన్ ఆఫ్ ద షిప్ కోసం వెయిట్ చేస్తున్నాను. నేను ఐఎమ్ నాట్ ఎ డైరెక్టర్, ఐఎమ్ ఓన్లీ ఏ ఆడియన్స్, ఫర్ ఎవర్ ఆడియన్స్. సో ఉప్పు కారం చూడగలుగుతా కానీ సినిమా తీసే క్రాఫ్ట్ తెలిసిన వాడితో ప్రయాణిద్దామని వేచి చూస్తున్నా. సో ఐ డోంట్ నో వెన్ ఐ విల్ కమ్ అక్రాస్ దెమ్. బట్ ఎలా అసలు ఆ ప్రాజెక్ట్ ఎలా స్టార్ట్ అయింది? యాజ్ ఐ సెడ్ యాజ్ ఐ సెడ్ నేను ఫస్ట్ తీసుకెళ్లారు, ఈవీ గారికి ఇచ్చారు. ఈవీ గారు అప్పట్లో ఒక టాప్. అంటే నేను దానికి ముందు 2 years బిఫోరే ఆ సినిమాకి 3 years బిఫోరే సినిమా ఇండస్ట్రీకి వద్దామని ఫస్ట్ అప్రోచ్ అయింది. అంటే నాకు తెలిసిన వాళ్ళల్లో మన నాగార్జున గారి బ్రదర్ ఇన్ లా సార్ రమేష్ గారు, సారీ ఈ వాజ్ మై కాలేజ్ సీనియర్. ఆయన కలిసి ఇలా సినిమా కాలేజ్ ఆయన దగ్గరికి వెళ్ళి అర్థం చేసుకో సినిమా ఇండస్ట్రీ. హీ వాజ్ యాక్టివ్లీ ఇన్వాల్వ్ ఇన్ నాగా స్టూడియోస్లో కానీ ఫిల్మ్ మేకింగ్. శ్రీధర్ రావుద్ అని ఫస్ట్ అడ్వైస్ ఇచ్చారు. అయ్యో నేను మా లైఫ్ టైం అంబిషనే కాదు, ఇట్స్ గోల్ అండ్ డ్రీమ్, మై ఫైనల్ డెస్టినేషన్ సినిమాలు చేయాలన్నాను. ఆయన చాలా వద్దులే అని చెప్పి దెన్ అగైన్ ఐ టుక్ ఎందుకన్నాడని ఆలోచించడానికి ఒక మళ్ళీ ఐ వెంట్ బ్యాక్ టు రాఘవేంద్రరావు గారు. రాఘవేంద్రరావు గారు మరి మన బాగా కావాల్సిన వాళ్ళు అబ్బాయి నువ్వు ఎందుకు వస్తున్నావు ఇండస్ట్రీ, వద్దమ్మా నేను తీని ఇప్పుడు అన్నాడు. లేదు అంకుల్ తీయాలి అది అంటే సరే బాగా కావాల్సిన వాడు సొంత వాడు కాబట్టి మీ మావయ్య గారు తెలుసు, మీ అన్నయ్య గారు తెలుసు, అందరు తెలుసు, ఒక అడ్వైజ్ ఇస్తా. వెన్ యూ క్యాన్ మేక్ ఇనఫ్ మనీ, గో మేక్ మనీ. ఇక్కడ ఎంత ఖర్చు పెట్టినా ఇట్ డజంట్ మేక్ డిఫరెన్స్ ఇన్ యువర్ లైఫ్ స్టైల్ అనుకొని రా అప్పుడు చేద్దాం అన్నారు. చాలా మంచి అడ్వైజ్ నిజంగానే. సో అగైన్ ఐ వెంట్ బ్యాక్ ఒక 2 years. ఓకే వెళ్ళి దెన్ ఐ రియలైజ్ ఓకే రాఘవేంద్రరావు గారు చెప్పిన మాట ప్రకారం ఇట్ విల్ నాట్ మేక్ ఎనీ డిఫరెన్స్, లాభ నష్టాలు అని అనిపించిన రోజు అగైన్ ఐ కేమ్ బ్యాక్. మళ్ళీ ఆయన మాట విని ఎంత సంపాదించుకొని వచ్చారు? ఒక 10 times పైన వెళ్ళిపోయింది. అంటే నా దగ్గర ఒక 10 కోట్లు ఉన్నప్పుడు సినిమా తీద్దాం అనుకున్నా. ఎంత ఉందో ఆయనకి చెప్పలా, కానీ అప్పుడు ఎంత 3 crores తీయచ్చు. కానీ ఆయన అడ్వైస్ ప్రకారం ఆలోచిస్తున్నాను ఎవ్రీ రూపీ ఇస్ వాల్యుబుల్ అని మళ్ళీ వెళ్ళినాక దాన్ని మళ్ళీ ఒక 10 times అయిపోయినప్పుడు ఓకే నౌ ఐ కెన్ అఫోర్డ్, ఇట్ డజంట్ మేక్ ఎ డిఫరెన్స్. ఆ 2 yearsలో లక్కీలీ మా బిజినెస్ రియలీ ప్రాస్పర్డ్. దెన్ ఐ సెడ్ ఓకే దిస్ అబౌట్ టైమ్, చాలు నాకు వాట్ ఎవర్ ఐ మేడ్ ఇన్ బిజినెస్. ఐ ఆల్మోస్ట్ బిజినెస్ నుంచి రిటైర్ అవుతా, డబ్బుల గురించి ఇంకా ఆలోచించను. ఐ డూ వేర్ మై ప్యాషన్ ఇస్. నన్ను ఉత్సాహపరిచేది, ఆల్వేస్ ఎనర్జీ ఇచ్చేది, ఐ షుడ్ వేకప్ దాని గురించి ఆలోచించడానికే అలా ప్రొఫెషనల్ సినిమా. అందుకని మళ్ళీ వచ్చి రామానాయుడు గారి దగ్గరికి వెళ్తే రామానాయుడు గారు కూడా చాలా డిస్కరేజ్ చేశారు ఆయనకి. ఎందుకంటే ఈజ్ వెరీ క్లోజ్ ఫ్యామిలీ ఫ్రెండ్ ఆఫ్ మై ఫాదర్ ఇన్ లా శంభు ప్రసాద్ గారు. సో ఆయన కూడా చాలా డిస్కరేజ్, వద్దు బాబు, లేదు అంకుల్, హ్యావ్ టు, దిస్ ఇస్ మీలాగా మీ సి వాట్ యూ హ్యావ్ డన్ గ్రేట్ జాబ్. ఎంత డజంట్ మేక్ నాకు డజంట్ హర్ట్ మీ, ఏమవదు ఇప్పుడు, బట్ ఐ వాంట్ డూ సంథింగ్ సెన్సిబుల్ అండ్ యూనో షేర్ ఇట్ విత్ ద ఆడియన్స్. ఎందుకంటే నేను ఇన్ని రోజులు ఈ పక్క నుండి ఎన్నో సినిమాలు క్రిటిసైజ్ చేశా నేను. సో ఐ హ్యావ్ టు కీప్ మై మనీ వేర్ మై మౌత్ ఇస్ అన్న స్టైల్లో నేను ఇంత మాట్లాడినోడిని చూపిద్దాం అనే ఒక చిన్న స్ట్రాంగ్ కన్విక్షన్తో వస్తున్నానని చెప్పి, సరే వస్తే వచ్చే బాబు, చాలా జాగ్రత్తగా ఉండు, బడ్జెట్లు జాగ్రత్త, అన్ని జాగ్రత్తలు చెప్పారు. ఇల్లే దేవాలయం, ఇక్కడికి వచ్చి ఏమి ఎక్స్ట్రాలు చేయకూడదు, ఏమో బాబు ఇంట్లో దేవత ఉందని ఒకటి గుర్తుపెట్టుకో, చాలా మంచి మాటలు చెప్పి, అయ్యో తప్పకుండా అని చెప్పి విత్ రాఘవేంద్రరావు గారు అండ్ రామానాయుడు గారు గైడెన్స్తో దెన్ ఐ సెడ్ ఓకే ఐమ్ గోనా మేక్, అండ్ వి స్టార్టెడ్ ఆఫీస్. అండ్ అంతా చేస్తున్న టైంలో ఇంకా ఏ హీరోలు డేట్లు ఇట్లా అంటే పెద్ద హీరోలు ఆర్ ఆల్రెడీ బుక్, నాకేమో అంత పేషెన్స్ ఉండదు టు ఫాలో ఇట్ అప్. సో దట్స్ వెన్ ఐ రియలైజ్డ్. అండ్ ఆల్సో కథలు కూడా కనెక్ట్ అవ్వట్లేదు, చాలా మంది డైలీ చాలా అప్రోచ్ అప్పటికే అతను ఒక్కడే కథకి 1 year కంప్లీట్ స్క్రిప్ట్ నా ఆఫీస్లో జరిగింది. దెన్ సమ్హౌ ఐ ఫెల్ట్ యూనో ఐ క్యాన్ టేక్ ఇట్ ఫార్వర్డ్.
అనుకొని కళ్యాణ్ రామ్కి మన బాబు సురేందర్ రెడ్డికి మీరు చేసుకోండి అమ్మా, నేను ఇది కొద్దిగా బడ్జెట్స్ చాలా ఎక్కువ ఉంది, నేను ఫస్ట్ మూవీ ఎంత ఇప్పుడు అప్పుడు అన్ఫార్చునేట్లీ పాపం కళ్యాణ్ రామ్ 2 మూవీస్ వర్ డిజాస్టర్స్ అంతకుముందు వచ్చినాయి. సో ఆ ధైర్యం కొద్ది తగ్గింది. సో ఐ బ్యాక్ అవుట్ ఆఫ్ దట్ ప్రాజెక్ట్ అండ్ వాళ్ళు వెళ్ళి ఆ సినిమా చేసుకున్నారు. ఎలా అడ్వాన్స్లు ఇచ్చున్నారు అప్పటికే? చాలా మంది రైటర్లకి ఇస్తూనే ఉంటుంటా. దట్స్ అతను ఒక్కడే అంటే హోల్ ప్రాసెస్ కథ బోన్ స్క్రిప్ట్ మొత్తం నేనే ఖర్చు పెట్టి చేయించా. మళ్ళీ వాళ్ళు వెళ్ళి రిఫైన్ చేసుకొని ఫైనల్గా వాళ్ళు కళ్యాణ్ రామ్ ఆయన సొంతంగా తీసుకున్నాడు. ఆ ప్రాజెక్ట్ వెళ్ళిపోయినాక దానికి ముందు మొదటి సినిమా అని ఒకటి చేద్దామని దాని మీద కూడా కంప్లీట్గా స్క్రిప్ట్ డెవలప్మెంట్ పెట్టారు. మీరు వచ్చారు, దానికి నరసరాజు గారిని ఇన్వాల్వ్ చేసి ఆయనకి కూడా పాప నరసరాజు గారు ఆయన అడ్వైస్ ప్రకారమే ఎందుకో బాబు ఇది ఓకే కానీ ఫస్ట్ సినిమా ఇలా ఉండకూడదు, ఫస్ట్ సినిమా తీస్తే ఆయన హిస్టారికల్గా పెద్ద బ్యానర్ల గురించి భీమసేన్ రావు చాలా చెప్పారు. ఇలా ఫస్ట్ సినిమా క్లిక్ అయితే యుల్ స్టే ఇన్ ది ఆర్ఎల్స్ నీకు నిరుత్సాహపరుస్తుంది బాబు, ఇది అలా ఉంది ఆలోచించుకో అంటే సరే